నేను క్రియేట్ చేసుకోలేని, ఇది నేను తయారు చేసుకోలేను ఒక స్టోరీ, నేను నాకు నా ఓన్గా నేను ప్రొడ్యూస్ చేసుకోలేను. సో నాకు డైరెక్టర్ని నన్ను పెట్టుకోండి అని చెప్పలేను. సో ఇవన్నీ నేను క్రియేట్ చేసుకోలేను. సో వచ్చినవి తీసుకోవడం వరకు చేయగలను, అది యూస్ చేసుకోవడం ఎంతవరకు చేయగలను అన్న వరకే చేయగలను. అదే లైఫ్ కూడా మీరు అలాగే తీసుకున్నారు. అంతే అండి, అంతే. ఫస్ట్ ఆఫర్ ఈజ్ బెస్ట్ ఆఫర్ అంటున్నారు. లేదు, నిజంగానే బెస్ట్ ఆఫర్. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు మన ఇండస్ట్రీలోకి వచ్చి చాలా మంది లాట్ ఆఫ్ విమెన్ ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇక్కడ. కెరీరా ఫ్యామిలీయా కెరీరా అని రెండింటికి మధ్య నలిగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ మెనీ పీపుల్ లాస్ట్ ద గేమ్. దానిలో మీరు చక్కగా ఆనందంగా హాయిగా అమెరికాలో ఉండి చక్కగా ఫ్యామిలీ లైఫ్, మళ్ళీ సరదాగా మళ్ళీ చుట్టూ చూపుగా మళ్ళీ ఇండస్ట్రీలోకి వచ్చి, అండ్ ఐ విష్ రియల్లీ ఏ లాంగ్ ఇన్నింగ్స్. ఇప్పుడు మీరు చేస్తున్న తమ్ముడు సినిమా, దీని మీద చాలా ఎక్స్పెక్టేషన్ ఉందండి. కారణం ఏంటంటే నితిన్ హ్యాడ్ నో ప్రాపర్ హిట్స్, అంటే చెప్పుకోదగ్గ గొప్ప హిట్స్ కానీ జనరల్గా కూడా is not well as far as the career is concerned. One Robin Hood కూడా కొంచెం డిజాస్టర్. సో దీని మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంది. మీరు ఎలాగ మీ కామెంట్ ఏంటి సినిమా మీద, కథ మీద? డెఫినెట్లీ అండి, ఎక్స్పెక్టేషన్ మేము కీపప్ చేసుకుంటామని మాకు అయితే కాన్ఫిడెన్స్ ఉంది, నాకు ఉంది. అంటే మాకు అని ఎందుకు అంటున్నానంటే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి వాళ్ళ తరపున చెప్పొచ్చు. కానీ నేను స్టోరీ విన్నది కానీ అండ్ మేము డబ్బింగ్ చెప్తున్నప్పుడు కొంచెం పార్ట్ చూసుకున్నప్పుడు కానీ ఒక వైబ్ ఆల్రెడీ తెలిసిపోతుంది. అండ్ ట్రైలర్ చూసాము అండ్ ఈ సాంగ్స్ చూసాము, దట్ ఆల్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఆ స్టోరీలో మనకి ఇంటెన్సిటీ కనబడుతుంది. ఆ సాంగ్ కానివ్వండి, ఇప్పుడు మొన్న డివోషనల్ సాంగ్ ఒకటి బయటకు వచ్చింది, అది ఇంటెన్సిటీ ఆఫ్ ద ఫిల్మ్ కనబడుతుంది. ఇట్ ఇస్ నాట్ ఎ రెగ్యులర్ ఫిల్మ్, కమర్షియల్ ఫార్ములాతో వచ్చిన ఫిల్మ్ కాదు, బట్ ఇట్ విల్ హ్యావ్ ఆల్ దోస్ ఎలిమెంట్స్. ఇట్ విల్ ఎంటర్టైన్ ఆల్ టైప్స్ ఆఫ్ ఆడియన్స్. అది ద గుడ్ పార్ట్. ఫ్యామిలీ ఆడియన్స్కి ఒకళ్ళే కాకుండా యూత్ని అట్రాక్ట్ చేస్తుంది, అలాగే యునో ఓల్డర్ పీపుల్ని కూడా అట్రాక్ట్ చేస్తుంది. తమ్ముడు పవన్ కళ్యాణ్ గారిది పెద్ద హిట్. ఆ టైటిలే ఒక రిస్కీ టైటిల్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా గుర్తొస్తుంది అందరు, తమ్ముడు అని. కానీ అదేమో ల్యాండ్ మార్క్ హిట్ అది తమ్ముడు. అవును, సో అదొకే. అంటే అండి నేను అంటే డ్యూ రెస్పెక్ట్, తమ్ముడు పవన్ కళ్యాణ్ గారి సినిమా, అండ్ అఫ్ కోర్స్ అది ఆ సెన్సేషనల్ హిట్. అది అసలు అన్బీటబుల్ అనుకోండి. కానీ ఆయనది తీసుకోవడం వల్ల మేము ఐ డోంట్ థింక్ మేము అది దాని లెవెల్ ఏం తగ్గిస్తాము అని అనుకోవట్లేదు. దాన్ని డీసెంట్గానే కాపాడుతాం అనుకుంటున్నాను. ఎందుకంటే అంటే అది నిజంగానే ఈ సినిమాకి మస్ట్. అండ్ మాయాబజార్ సినిమా తీసి మాయాబజార్ని పెట్టుకున్నాం. మాయాబజార్ లాగా తీయలేరు ఎవరును, మాయాబజార్ని బీట్ చేయలేరు, కానీ దాని గౌరవం ఉంచగలరు. అలాగే మిస్ అమ్మ తర్వాత మిస్ అమ్మ, నేను చేసిన సినిమా మిస్ అమ్మ అని కూడా పెట్టాం. అది కూడా చాలా అంటే మరి మిస్ అమ్మ లాగా ఉండదు, ఇంకో రకంగా ఉంటుంది. దాన్ని గౌరవాన్ని మాత్రం పోగొట్టాం. అలాగే ఇది కూడా ఐ థింక్ దాన్ని గౌరవం అవుతే రేపొద్దున పోదు అని నేను అనుకుంటున్నాను. అంటే గౌరవం అవుతే దాని ఆ పేరు గౌరవం తీయం. వెరీ నైస్. మీ కంబ్యాక్ సినిమా మంచి హిట్ అవ్వాలని, మీ అడుగు నితిన్కి బాగా కలిసి రావాలని కోరుకుంటున్నాం. అండ్ వేణు శ్రీరామ్ ఆల్సో ఈజ్ ఎ వెరీ సెన్సిబుల్ డైరెక్టర్, మంచి డైరెక్టర్. ఆయనకు కూడా హిట్ చాలా అవసరం ఈ టైంలో. అండ్ కాకపోతే ఏంటంటే సినిమా ట్రెండ్స్ మారిపోయినాయి. ఇందాక మనం అనుకున్నాం రెగ్యులర్ సినిమాలు చూడట్లేదు. హౌ ఇర్రెగ్యులర్ దిస్ ఫిల్మ్, హౌ డిఫరెంట్ దిస్ ఫిల్మ్ అన్న దాని మీద ఆడియన్స్ రెస్పాన్స్. సో వి విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. లైక్ రియల్లీ వి ఆర్ వెరీ హ్యాపీ టు సీ యూ బ్యాక్ అగైన్ ఇన్ ది ఫిల్మ్స్. మీలాంటి యాక్ట్రెసెస్ సినిమా ఇండస్ట్రీకి చాలా అవసరం. మీరు అనుకున్నట్టుగా విజయశాంతి గారు లాంటి క్యారెక్టర్స్, ఇమోషనల్, రివల్యూషనరీ. మరి చూడండి, రివల్యూషనరీ క్యారెక్టర్స్ గట్టి చేస్తే మీ ఆయనకు భయపడతారు.
అండ్ భలే అంటున్నారు ఫస్ట్ టైం శ్రీరామ్ వేణు గారితో మాట్లాడుతూ ఓకే నా హెడేక్ని మీకు డంప్ చేసేసాను మీరు చూసుకోండి ఇంకా నా హెడేక్ కొన్ని రోజులు నాకు లేదు ఇప్పుడు ఫోన్ చేసి అంటున్నారు వెన్ ఆర్ యూ సెండింగ్ మై హెడేక్ బ్యాక్ ఐ హ్యావ్ టు ప్రిపేర్ అని ఆయన అంటున్నారు. సో ఆయన అలా జోక్లు వేస్తూ ఉంటారు. ఇట్స్ వెరీ హ్యాపీ పర్సన్ అండి. వెరీ నైస్, వెరీ నైస్ టు లిజన్ టు. మీ లైఫ్ ఇలాగే హ్యాపీగా చక్కగా ఆనందంగా హాయిగా ఆహ్లాదకరంగా అండ్ మోస్ట్ సక్సెస్ఫుల్గా ఇక మీదట కూడా నడవాలని మా హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులందరి తరఫున కోరుకుంటున్నానండి. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్, వెరీ బెస్ట్. ఇది లై గారి తాలూకా చిన్న కెరీర్ జర్నీ, దానిలో బోల్డ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ వెరీ డెలికేట్ గర్ల్ మొదటి నుంచి. అదే డెలికసీ ఇప్పటికీ ఆవిడలో కంటిన్యూ అవుతున్నది. సో ఆ డెలికసీకి తగ్గట్టుగా మంచి క్యారెక్టర్స్ రావాలని, మళ్ళీ కెరీర్ మళ్ళీ ఉజ్వలంగా వెలగాలని మనందరం కోరుకుందాం. వాచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.